ప్రైజ్లాడండి. బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. కాలమంతా ముగుయుచుండే కడబోర మృగునయుండే కన్నీరంతా తుడుచు వేళ ఆసన్నమాయిని, ఎంతో ఆసన్నమాయిని. భయపడకు భయపడకు, ప్రభు నిన్ను చేయి విడువడు. భయపడకు భయపడకు. ఇది నా వాగ్దానం అండి. యెహోషువ 1వ అధ్యాయము 7వ వచనం చూసుకుందాము రండి. అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను అని దేవుడు చెప్తున్నాడు యెహోషువకి. మోషే గారు చనిపోయే ముందు యెహోషువ మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే యెహోషువ ఏం పొందుకున్నాడు? జ్ఞానాత్మను పొందుకున్నాడు. జ్ఞానము కలిగిన ఆత్మని, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఇక్కడ దేవుడు ప్రత్యక్షమై యెహోషువతో చెప్తున్నాడు, భయపడొద్దు, నువ్వు నేను నీకు తోడై ఉన్నాను. మరి నువ్వు చేసే ప్రతి పని కూడా మరి కుడి కానీ ఎడమ కానీ తొట్టిల్లకుండా మరి నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు నీవు మరి దాని నుండి తొలగిపోకుండా చక్కగా చేయాలి. నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నీ నువ్వు చెప్పాలి, భయపడొద్దు అని దేవుడే యెహోషువ గారితో మాట్లాడుతున్నాడు. మోషే గారు చనిపోయారు, తన ప్రజలు నడిపించే వాళ్ళు లేరు. యెహోషువతో మాట్లాడి యెహోషువను నిలబెట్టుకొని దేవుడు ఇక్కడ వాడుకుంటున్నాడండి. మరి ఈ దినం మనల్ని కూడా నిలబెడటానికి సమర్థుడు, మనల్ని కూడా వాడుకోవటానికి కూడా ఆయన సమర్థుడు. మరి ఈ దినం మరి వాగ్దానంలో మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ ధర్మశాస్త్రం అంతటిని బట్టి నువ్వు మాట్లాడవలెను, చేయవలెను అని దేవుడు ఆజ్ఞాపించాడు. దాని ప్రకారమే మరి యెహోషువ కూడా చేసుకుంటూ వచ్చాడు. ఈ దినం వాగ్దానం దేవుడు మరి ఇలాగ మన పట్ల నెరవేర్చబడిన గాక. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, యెహోషువకు తోడుగా ఉన్న తండ్రి, మరి మాకు కూడా తోడుగా ఉండి నీ పనులలో మేమన్నీ చేయటానికి నీ కృప మాకు దయచేయమని, ఇటు వాగ్దానాన్ని బట్టి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.